హైదరాబాద్ మేడ్చల్లోని సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. తాము బాత్రూంలో ఉండగా వీడియోలు తీస్తున్నారని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేసు విచారించిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్లో వంట చేసే వారిపై స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలిసేసి వచ్చినాం. ఎట్లుందంటే మంచిగా ఉందన్నది. ఏది సర్జరీ తర్వాత సర్జరీ సక్సెస్ అయిందన్న తర్వాత మనిషి ఇప్పుడు లేదు. దానికి కూడా మళ్ళీ 2 లక్షల బిల్లు. అదంతా మాకు డిస్కౌంట్ అంటాం. మళ్ళీ మనిషిని ఇంత 5 గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకుని మళ్ళీ 2 లక్షల బిల్లు అంటే మేమెందుకు కడదాం? బాడీ ఇచ్చేస్తే వెళ్ళిపోదాం. ఈ బిల్లు ఆ బిల్లు ఇయనికి 5 గంటలు పట్టింది. ఆ ఒక్క బిల్లు ఇయనికి 5 గంటలు పట్టింది. ఆ ఒక్క బిల్లు ఇయనికి 5 గంటలు పట్టింది. సంఘటన ఆడపిల్లలకు అన్యాయం జరిగింది. ఇది కాలేజా లేకపోతే ఇంకేదన్నా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. ప్రతి సీఎంఆర్ కాలేజ్, మల్లారెడ్డి అనే కాలేజ్లలో ప్రతి రోజు ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. అక్కడ అంతమంది ఆడపిల్లలు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలి. ఇవాళ ఎవడైతే లోపల గలీజ్ పని చేసిన చిల్లర కొడుకు ఎవడైతే ఉన్నాడో బయటికి రాకపోతే, కాలేజ్ తలగబెట్టకపోతే ఈ రోజు జంగారెడ్డి అందరు బట్టలు తిప్పుతాం. కాంగ్రెస్ పాలన నడుస్తుంది. చిల్లర పాలన నడిపించుకుని మొన్నటిదాకా టీఆర్ఎస్ పాలన. ఇప్పుడు రారా, బయటికి రారా చిల్లర నా కొడుక. మల్లారెడ్డి బయటికి రా. నీ కాలేజీలు ప్రతి ఒక్క కాలేజ్ లుచ్చ అంటే లుచ్చ కాలేజీలో మొత్తం ప్రతి ఒక్క కాలేజ్ ఫీజులు పెంచుతూ కాలేజీలలో బాత్రూమ్లలో వీడియోలు పెట్టిన చిల్లర నా కొడుక. ఎక్కడ వచ్చినవరా? బయటికి రా. వచ్చేదాకా బయటికి వెళ్ళేది లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ రోజు కూడా ఇలాంటి దృశ్యాలు జరుగుతాయని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో ఏదైతే బాత్రూమ్ లో కొంతమంది వీడియోలు తీశారని చెప్పేసి కూడా అమ్మాయిలకి అనుమానం రావడంతోనే మేనేజ్మెంట్ నిలదీయడంతో ఎవరు తీశారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థినులు మొత్తం కాలేజీ ముందు బైఠాయించి ఆందోళనకు దిగడం జరిగింది. ఆ బాత్రూమ్లలో ఉన్న సమయంలో వీడియోలు తీసిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, అసలు వారెవరు అనే దానిపై పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు గంట సేపటి నుంచి విద్యార్థులతో పాటు అక్కడ విద్యార్థి సంఘ నాయకులు కూడా చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. గతంలో కూడా సీఎంఆర్ కాలేజ్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ సరైన రీతిలో స్పందించడం లేదు. అక్కడ బాధ్యులైన వారిని ఆ పనిలో నుంచి తీసేసి చర్యలు తీసుకోకుండా అక్కడే కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశాం, దర్యాప్తు చేస్తాం, ఎవరే వీడియోలు తీశారో వారికి సంబంధించి పట్టుకునే ప్రయత్నం చేస్తామని నచ్చ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం స్పందించలేదు అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది. దీనికి సంబంధించి
పోలీసులు పూర్తి దర్యాప్తు చేసి అసలు వీడియో తీసింది ఎవరు, వారికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా బయటపెట్టాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మేడ్చల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ మల్లారెడ్డి కాలేజ్ కి సంబంధించి అనేక ఆరోపణలు, ఇప్పటికే అక్కడ ఆహారం మంచిగా ఉండదని చెప్పేసి కూడా గతంలో విద్యార్థులు ఆందోళన జరిగింది. ఇప్పుడు అమ్మాయిలు ఉండే ఆ గర్ల్స్ హాస్టల్లో కొన్ని వీడియోస్ తీశారని చెప్పేసి కూడా అమ్మాయిలే స్వయంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఈ ఆందోళన ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం, ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు ఇంకొంచెం పెరిగే అవకాశం లాగా కనిపిస్తోంది. అక్కడ అసలు విద్యార్థి సంఘం నాయకులు ఏం చెప్తున్నారు? గతంలో కూడా అనేక ఇన్సిడెంట్లు సిఎంఆర్ కాలేజీలో జరిగేవి. కానీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి విషయాలు కూడా బయటికి రాకుండా చూసుకునేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా విద్యార్థులు నిలదీయడంతో అవన్నీ బయటకు వచ్చినాయి. ఒక్కొక్కటిగా విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఈ ఘటనలు పునరావృతం కాకుండా కాలేజ్ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన దిగడం జరిగింది. హాస్టల్లో వంట పని చేసే వాళ్ళే ఈ వీడియోలు తీశారని చెప్పేసి కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. కాబట్టి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారి సెల్ ఫోన్ చెక్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా అక్కడ బైఠాయించి కాలేజీలోనే నిరసన చేస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. విద్యార్థులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. విద్యార్థులకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులు ఇప్పుడే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఇది అమ్మాయిల భద్రతకు సంబంధించిన విషయం కదా, గంటల పాటు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఇప్పటి వరకు ఏమైనా స్పందించిందా? ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం అయితే ఎవరు రాలేదు. వారు వచ్చి ఒక సమాధానం చెప్తేనే మేము ఇక్కడ నుంచి లేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థినులు చెప్తున్నట్టు తెలిసింది. వారికి సంఘీభావంగా ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి కాలేజీలో సరైన మేనేజ్మెంట్ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దిగి వచ్చి అసలు బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీనిపై పూర్తి దర్యాప్తు కూడా చేయాలి. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలి. లక్షలు ఫీజులు వసూలు చేయడం కాదు, విద్యార్థులకు సంబంధించిన భద్రత విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో ఎవరైతే వంట చేసే వారందరూ కూడా అబ్బాయిలను పెట్టారని చెప్తున్నారు. దీనిపై కూడా ఎందుకంటే అమ్మాయిలు ఉండే హాస్టల్లో మహిళలకే ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అక్కడ వంట చేసే వారందరితో పాటు మరికొంతమంది మేల్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించే పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ మేనేజ్మెంట్ కూడా వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగడం జరిగింది. భారీగా పోలీసులు కూడా అక్కడ మోహరించారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.